ఆపోహిష్టామయోభవ అనే మంత్రములతోటి భూమిని దున్ని యోపస్తంభాన్ని నాటి సాత్వికమైన బూడిద గుమ్మడికాయలతోటి వంకాయలతోటి యజ్ఞం చేసే ఒక గొప్ప యాగం ఉన్నదండి. దానికి ఆప్తోర్యాగము అని పేరు. అది దేవీ భాగవతంలోనూ పద్మపురాణంలోనూ రెండింటిలోనూ దాని వివరం చాలా బాగా చెప్పారు. అది యజ్ఞం చేసేవాడికి చెప్తే చాలు, అన్నిటికీ అవసరం లేదు. ఈ యాగాన్ని నువ్వు సంకల్పించు. ఈ యాగం 45 రోజులు చెయ్యాలి. ఈ 45 రోజులు యాగమును చూడడానికి ఎవరు వచ్చినా వారు ఏ వస్తువు అడిగితే వస్తువు ఇవ్వాలి, వారికి అన్నదానం చెయ్యాలి. ఎడతెరపి లేకుండా అన్నము, పాలు, నెయ్యి, పప్పు, ఉప్పు, నెయ్యి ఇవన్నీ ధారపోయాలి. వస్త్రాలు, పాదుకలు ఇటువంటివి దానం చేయాలి. అసలు సాధారణంగా ఒక నియమం ఉన్నది. మన ఇంటికి ఎవరైనా ఒక మహానుభావుడు వస్తే చెప్పులు, వస్త్రము, గొడుగు ఈ 3 కలిపి దానం చేస్తే అటువంటి వాడు యమలోకపు త్రోవకి వెళ్ళాడు అని. గొడుగు, చెప్పులు, వస్త్రంబులు, ఇల్లు దానమిచ్చునాతడు ఓవడట్టి త్రోవ అని మార్కండేయ పురాణంలో చెప్పాడు. అందువల్ల ఈ యజ్ఞం జరిగినంతకాలం ఇలాంటి దానాలు చెయ్యాలి. మహారాజా ఈ పని చేస్తావా అని అడిగితే, అల్లుడు మన రాజ్యం సుసంపన్నం కాబట్టి ఈ యజ్ఞం సులభంగా చేయొచ్చు, పైగా సామంతరాజులకి చెబితే వాళ్ళు అన్ని కానుకలు పట్టుకొస్తారు, నీవు నిర్ణయించిన ముహూర్తంలో యజ్ఞం చేద్దామని. కానీ చైత్రమాసంలో పూర్ణిమ నాడు పూర్ణాహుతి అయ్యేలాగా యజ్ఞం చేద్దామన్నాడు. 45 రోజులు యజ్ఞం జరగాలి కాబట్టి పూర్ణిమ నాటికి అది పూర్తి అవ్వాలంటే ఆ ముహూర్తాన్ని నిర్ణయించాడు ఆయన. ఇక అడవిలో మహాద్భుతమైన యాగశాల నిర్మించారు. అందరికీ సుఖంగా నివసించడానికి కావలసిన డేరాలు పెట్టారు. పవిత్ర వాతావరణం అయిపోయింది. ఓ పక్కన భోజనాల ఏర్పాట్లు, మరో పక్కన వస్త్రాలు, మరో పక్కన చెప్పులు, మరో పక్కన రకరకాలైన ఆభరణాలు. ఇలా ఎవరికి ఏం కావాలో అవన్నీ తీసుకునేందుకు శాలలు పెట్టేశారట. ఇంకా అక్కడికి వెళ్ళి అడగక్కర్లా, గొలుసు కావలిస్తే గొలుసు. ఆ రోజుల్లో అలాంటి నియమం కూడా ఉండేది. ఇప్పుడు అక్కడ గొలుసులు పెట్టారు కదా అని ఎవడు కూడా అన్నీ మూటగట్టు పట్టుకుపోయేవారు కదట. ఎవడికి ఏదో ఒక వస్తువే పట్టుకెళ్ళేవారు. నిజాయితీ పరులు. ఏమండి మీకు కావాల్సిన నగలు పట్టుకెళ్ళండి అని ఇక్కడ దుకాణం పెట్టామనుకోండి మనం, నగలు ఒకళ్ళే మూటగట్టు పట్టుకుపోతారు, మళ్ళీ కాజీపేట దాకా బస్సులో వేసి పట్టుకుపోతారు, అక్కడి నుంచి మళ్ళీ ఈస్ట్ కోస్ట్లో పట్టుకుపోతాం. ఇలా ఏదో ఒక వ్యక్తికి ఆశ కలుగుతుంది సహజంగా. కానీ ఆ రోజులలో ఒక నగ మాత్రమే తీసుకునేవారట. చెప్పుల జత ఎవరికి కావలసిందో దాన్నే ధరించి వెళ్ళేవారు. కట్టుకునే వస్త్రములు మాత్రమే పట్టుకెళ్ళేవారు. అందుకే అలా పెట్టేసి ఉంచేవారు అన్నమాట. అలా అన్ని ఏర్పాట్లు చేశాడు మహారాజు. యజ్ఞం ప్రారంభమయ్యింది. పూర్వం యజ్ఞంలోకి కేవలం ఇంద్రాయ స్వాహ అని అదృశ్య రూపంలో ఉన్న ఇంద్రుడికి ఇచ్చేవారు కాదు ద్రవ్యం. ఇంద్రుడు మొదలైన దేవతలకి ఆసనములు వేసి అందులోకి ఆహ్వానించి కూర్చోబెట్టేవారు. ఇప్పుడు నా ఉపన్యాసాన్ని మీరు కుర్చీలో కూర్చుని వింటున్నట్లుగా ఆ రోజుల్లో యజ్ఞం అయ్యేదాకా యజ్ఞంలో మంత్రాలు వింటూ ఇచ్చిన హవ్యాన్ని 2 చేతులతో స్వయంగా పుచ్చుకునేవారు దేవతలు. ఎంత గొప్ప యాగం ఆలోచించండి. ఇప్పుడు మీరు కూడా యజ్ఞం చేస్తున్నాం. ఇక్కడ మనం యజ్ఞం చేస్తున్నప్పుడు ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్నమమ్మ అంటే ఇంద్రుడు వచ్చి పట్టుకెడుతున్నట్టు మనకు కనపడ్డం. అదృశ్య రూపంలో స్వీకరిస్తాడు. ఇది కలియుగం అవ్వడం వల్ల. కానీ పూర్వం అలా కదనమాట. మంచి మంచి ఆసనములు, సువర్ణాసనాలు పెట్టేవారు. ఆ వెనకాల ఇంద్రుడు అని దానికి ఒక స్లిప్ పెట్టేవారు. ఆ ఇంద్రుడిని ఆహ్వానించగానే ఇంద్రుడు అందులో వచ్చి కూర్చోవాలి. అలాగే అగ్ని అనగానే అగ్ని కూర్చోవాలి, యముడు అనగానే యముడు కూర్చోవాలి, నిరుతి అనగానే నిరుతి కూర్చోవాలి, వరుణుడిని ఆహ్వానిస్తే వరుణుడు కూర్చోవాలి, వాయువుని ఆహ్వానిస్తే వాయువు కూర్చోవాలి, కుబేరుడిని ఆహ్వానిస్తే కుబేరుడు కూర్చోవాలి, ఈశానుడిని ఆహ్వానిస్తే ఈశానుడు కూర్చోవాలి. ఇలా దిక్పాలకులకి ఒక 8 ఆసనాలు, నవగ్రహాలకి 9 ఆసనాలు, నక్షత్రాలకి 27 ఆసనాలు. ఇలా అందరికీ వారి వారి ఆసనముల మీద ఒక పేర్లు రాసి పెట్టేసేవారు. ఆహ్వానము చెయ్యగానే టక్కన వాడు ఆ మంత్రశక్తి వల్ల ఆ కుర్చీలో కూర్చునేవాడు అనమాట. ఎవడు కుర్చీ వాడిదే, మళ్ళీ ఇంకోటి కూర్చోడు. అది మంత్రశక్తి. ఇప్పుడు మనం కుర్చీలు వేస్తే ఎవడిష్టం వచ్చిన కుర్చీలో వాడు కూర్చోవచ్చు. కానీ దేవతలు అలా కాదట. ఏ మంత్ర ప్రభావముతో ఏ దేవతని ఏ ఆసనంలోకి ఆహ్వానిస్తే ఆ ఆసనంలోనే కూర్చోవాలి. అంతటి మహామంత్రవేత్తలు ఆనాడు ఉండేవారు. చవనుడు వాళ్ళల్లో దెట్ట. అందుకే ఇంద్రుడి పిలవగానే ఇంద్రుడు వచ్చి టక్కును కూర్చున్నాడు. ఇంద్రుడి పక్కన ఎవరిని కూర్చోబెట్టాలి? నిజానికి అగ్నిని కూర్చోబెట్టాలి. దిక్పాలకుల్లో 2వ స్థానం అగ్నిది. కానీ ఈ చవనుడు ఇంద్రుడి పక్కనే అశ్విని దేవతలకి 2 ఆసనాలు పెట్టి అశ్విని దేవతల్ని ఆహ్వానించాడు. వాళ్ళు వచ్చి టక్కును కూర్చున్నారు. దాంతో ఇంద్రుడు పళ్ళు పటపట కొరికి కొతలాడి
ఓయి చవన మహర్షి, యజ్ఞదీక్షా విధానాన్నే మార్చేద్దామనుకుంటున్నావా? మేము దిక్పాలకులం కూర్చునే పంక్తిలో ఈ అశ్వినీ దేవతలు కూర్చోబెడతావా? అసలు ఈ అశ్వినీ దేవతలకి యజ్ఞంలో భాగం లేదు, సోమపానానికి అనర్హులు. అటువంటిది వారిని ఆహ్వానించి స్వయంగా కూర్చోబెట్టడమే కాకుండా పైగా నా పక్కన కూర్చోబెడతావా? ముందు వీళ్ళని ఉద్వాసన చెప్పి పైకి పంపేయి అనగానే, కుదరదు ఇంద్ర, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, యజ్ఞంలో వాళ్ళకి భాగం కల్పిస్తానన్నాను, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నీ పక్కనే కూర్చుంటారు అన్నాడు. అయితే నేను లేచిపోనా అన్నాడు ఆయన. నీ తరం కాదు, నా మంత్రశక్తితో నేను నా కుర్చీలో కట్టేశాను, నువ్వు కదలలేవు అన్నాడు ఈయన. ఎవణ్ణనుకుంటున్నావు నేను? త్రిలోకాధిపతిని, త్రిభువనేంద్రుణ్ణి. నువ్వు ఈ యజ్ఞం ఆపకపోతే వజ్రాయుధంతో నీ శిరస్సు ముక్కలు ముక్కలు చేసేస్తానన్నాడు ఇంద్రుడు. నీ శక్తి ఉంటే అలా చేసుకో, కానీ మీరు మాత్రం నా ఆతిథ్యం స్వీకరించవలసిందే. వాళ్ళు ఇంద్రుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేయకూడదుగా, ఇంద్రుడు ఉండాల్సిందే, చెప్పిన మాట వినాలి అదనమాట. కొంతమంది శిష్యులు అలాగే ఉంటారు, చచ్చిన గురువుగారిని వదలరు, ఆ గురువుగారు సుఖంగా బతకనివ్వరు. గురువుగారు మీ పాదాలు వదలను, పోనీ ఈ గురువుగారి మాట వింటారా, అది వినరు. అలాంటి వాళ్ళతో చచ్చేసావు అన్నమాట. పూర్తిగా వదిలేసినా పర్వాలేదు, భక్తితో పట్టుకున్నా పర్వాలా, ఈ మూర్ఖత్వంతో పట్టుకోవడంతో వస్తుందన్నమాట ఇబ్బంది. అందువల్ల ఇంద్రుణ్ణి మంత్రశక్తితో కట్టాడు ఆయన. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు, నేను పోను, నిన్ను యజ్ఞం చేయనవను, వజ్రంతో నీ తల పగలగొడతానన్నాడు. పగలగొడితే నీ ఇష్టోతుడు చేసుకో అన్నాడు చవనుడు. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, ఒక్కసారి వజ్రాన్ని తలుచుకుని, ఓ వజ్రాయుధమా ఈ చవనుడిని సంహరించని విడిచిపెట్టాడు. కానీ అక్కడే జరిగిందో తమాషా. కుడి చేత్తో పుచ్చుకొని ఆ ఇంద్రుడు చవనుడి మీదకి విసిరి పెడదామని ఇలా ఎక్కువ పెట్టాడో లేదో, చవన మహర్షి వెంటనే భవదీయ హస్తం స్తంభయ అన్నాడంతే. నీ హస్తం స్తంభించిపోగాక. వెంటనే ఆ చెయ్యిలా బిగుసుకుపోయింది. చవనుడి శక్తి అంత గొప్పదో ఆలోచించండి. ఇంద్రుడంతటి వాడు కుడి చేతితో వజ్రం పట్టుకుని ఆ వజ్రాన్ని చవనుడి మీదకి విసరబోతూ ఉంటే ఆయన స్తంభ అనగానే టక్కన బిగుసుకుపోయింది. మరి ఎంత కదులుద్దామన్నా రాతి స్తంభంలో అయిపోయింది చెయ్యి. ఒక శిలాస్తంభం కదులుతుందా? కదలదే. అలాగే చెయ్యి కూడా కదలలేదు. చాలా భయపడిపోయాడు. ఆ క్షణమే ఏం చేశాడు చవనుడు, ఇంద్ర, నిన్నెంతో గౌరవించాను, నువ్వు నన్నే చంపడానికి సంసిద్ధుడివై యజ్ఞాన్ని పాడు చేయబోయావు, చూసుకో ఇప్పుడు నా శక్తి అని వెంటనే యజ్ఞగుండంలో 2 దర్భలు విరిచి వేశాడు. అందులో నుంచి భయంకరాకారంతో ఉన్న ఒక రాక్షసుడు, ఆ పక్కనే ఒక సుందరి, ఇద్దరు పుట్టుకొచ్చారు. సుందరి ఇంద్రుడి కాళ్ళు చేతులు కట్టేయి అన్నాడు. వెంటనే ఆ సుందరి వచ్చి ఇంద్రుడి కాళ్ళు చేతులు బంధించింది. రాక్షస ఆ ఇంద్రుడిని మింగేయి అన్నాడు. రాక్షసుడు ఆను నోరు తెరుచుకుంటూ వచ్చేట్టు ఇంద్రుడిని మింగడానికి. దెబ్బకి హడిలిపోయి చచ్చిపోతాను, ఒక సామాన్య స్త్రీలాగా ఉన్న సన్నగా ఉన్న సుందరీమణి వచ్చి నన్ను కట్టేసిందంటే చవనుడి మంత్రశక్తి సాధారణ మంత్రశక్తి కాదు, ఇప్పుడు ఈ రాక్షసుడు మింగాడంటే ఇంకా శాశ్వతంగా నరకానికి పోతానని భయపడిపోయి ఆ ఆపద సమయంలో గురువుగారు గుర్తుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కష్టం వస్తే ఎవరు వస్తారు? మళ్ళీ గురువే దిక్కనమాట. వెంటనే ఏం చేశాడు, దేవగురవే బృహస్పతయే ఏదన్న మమ అని ఆయనకు నమస్కారం చేసుకుని భక్తితో పుష్పాన్ని విసిరాడు. మానసికంగా చేత్తో పువ్వేసి పూజించే అవకాశం లేక వెంటనే బృహస్పతిని దేవగురువుని భక్తితో ఆయన తలుచుకోగానే బృహస్పతి అక్కడ ప్రత్యక్షమై ఇంద్రుణ్ణి మింగడానికి వస్తున్న రాక్షసుని ఒక్క క్షణం చేత్తో పట్టుకుని ఆపి, అది గురువుగారికి అంత శక్తి ఉంది కనుక, ఇంద్ర, ఈ రాక్షసుణ్ణి నిన్ను మింగకుండా తాత్కాలికంగా పట్టుకోగలిగాను, కానీ ఎక్కువసేపు నేను పట్టుకోలేను. వీడి శక్తి చాలా గొప్పది. ఎందువల్ల? ఈతడిని సృష్టించిన చవనుడు మహాత్ముడు అవ్వడం వల్ల. ఇంకొక 10 నిమిషాల తర్వాత నన్ను విదిలించుకుని ఈ రాక్షసుడు నిన్ను మింగడం ఖాయం. ఇక నేను అప్పుడు రక్షించలేను. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటే, చవనుడికి అపరాధ క్షమార్పణ చెప్పుకో. చవన మహర్షి, నేను పొరపాటు చేశాను, క్షమించమను. ఆయన రక్షిస్తాడు. అమ్మ, ఆయన తపశ్శక్తి చాలా గొప్పది, సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు ఆయన. అయినా మహాత్ములతో విరోధం ఏమిటి? ద్వేష్టి గతాయుశ్చ గురుం. ఈ శ్లోకం మనుస్మృతిలో కూడా ఉంటుంది. ఏమిటి? ద్వేష్టి గతాయుశ్చ గురుం. ఆయువు నశించిన వాడు గురువుని ద్వేషిస్తాడు. అంటే గురువుని ద్వేషిస్తే ఏమవుతుందన్నమాట?
వెంటనే ఆయువు నశిస్తుంది, పోయే కాలం వస్తుంది. పోయే కాలం వచ్చిన వాడు మాత్రమే గురుద్వేషం పెట్టుకుంటాడు. ఆ మహానుభావుడితో ద్వేషం పెట్టుకున్నావా నీకు పోయే కాలం వచ్చినట్టే. వెంటనే ఆయన పాదాలు పట్టుకోమనగానే గురువుగారు చెప్పారుగా, అప్పటికే అర్థమవుతోంది ఆయన శక్తి ఏమిటో, చవనుడి శక్తి ఏమిటో. అందుకని వెంటనే చవన మహర్షి, నేను చాలా పొరపాటు చేశాను. సకల దిక్పాలకులకి లోకాలకి అధిపతిని అహంకారంతో కన్ను మిన్ను గానక నీ అంతటి వాడితో విరోధం పెట్టుకున్నాను. నన్ను క్షమించు, నన్ను రక్షించు, ఈ రాక్షసుండి వెనక్కి మరల్చు, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను. అపరాధం చేశాను అని లెంపలు వేసుకుందామంటే చెయ్యి కదలడం లేదు, బిగుసుకుపోయింది. లేకపోతే లెంపలు వేసుకునేవాడిని, కాళ్ళు పట్టుకునేవాడిని. అంటే నువ్వు అంత మాట అన్నావు చాలు, నువ్వు నా కాళ్ళేం పట్టుకోక్కర్లా. వీళ్ళు మహాత్ములు, అశ్వినీ దేవతలు అంటే ఎవరు? పరమ పూజ్యులు, సూర్యుడంతటి వాడు కొడుకులు, దేవతలకి వైద్యులు. ఇటువంటి మహాత్ముల్ని అన్యాయంగా పంక్తి బాహ్యులుగా ప్రకటించావు. నువ్వు నీ పక్కన కూర్చొనివ్వకుండా సోమపానానికి అర్హత లేకుండా చేసావు. ఆ అపరాధం వల్ల నీకు ఈ కష్టం వచ్చింది తప్ప నాకు నిజంగా నీ మీద కోపం లేదు. అసలు నువ్వు లేకపోతే యజ్ఞం ఎలా ఉంటుంది? శ్రీమన్నారాయణ కటాక్షంతో నువ్వు ఇంద్రుడివయ్యావు. కాబట్టి నేను నిన్నెప్పుడూ మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. ఇక మీదట వీళ్ళని కూడా మీలో కలుపుకుంటానని మాట ఇయ్యి అన్నాడు. ఇంకా మాట ఇవ్వడం ఏమిటి, నువ్వే మాట ఇచ్చేలా చేసావు. ఈ క్షణం నుంచి వీళ్ళు కూడా మా పక్కన కూర్చోడానికి అర్హులే, సోమపానానికి అర్హులే, యాగభాగానికి అర్హులే, అందరి ముందు ప్రకటిస్తున్నాను. ఇంకెప్పుడు వీళ్ళని అనర్హులుగా ప్రకటించను అన్నాడు ఇంద్రుడు. వెంటనే ఏం చేశాడు ఈయన, ఒరే రాక్షస వెనక్కి వచ్చేయి, ఆ సుందరీమణిని పెళ్లి చేసుకుని అడవిలో కాపురం పెట్టు అనగానే, నేను అడవిలో ఉండలేనండి, సుందరిని పెళ్లి చేసుకుని నాకు భూలోకంలో ఎక్కడో చోట ఉండే స్థలం ఇవ్వండి అనగానే, అయితే ఈ రోజు నుంచి నువ్వు గురుద్రోహులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ నెత్తి మీద కూర్చో, బయట ఉన్నప్పుడు పొయ్యి వెలిగించే ఆడవాళ్లలో ఉండు. అందుకే బయట ఉన్నప్పుడు పొయ్యి వెలిగించకూడదు. ఈ రాక్షసుడు వాళ్ళ నెత్తి మీద కూర్చుంటాడు, దాంతో వాళ్ళకి బుద్ధి పోతుంది, భ్రష్టులై నశిస్తారు. ఇంక మూడోది ఏమిటి, అన్నం పెట్టిన వాడిని ఎవడైనా తిరస్కరించినా లేదా అన్నం పెట్టిన వాడిని బయటికి వెళ్ళాక తిట్టినా అటువంటి వాళ్ళల్లో ఉండు. నాలుగోది, వరదలు వచ్చినప్పుడు నదులలో ఉండు. అందుకే వరదలు వస్తున్నప్పుడు ఆ బురద నీళ్ళలో స్నానం చేయకూడదు, అందులో రాక్షసుడు ఉంటాడు. అందుకే పూర్వకాలంలో నొరగొస్తున్నటువంటి కాలంలో స్నానం వద్దు, నిషిద్ధం అనేవారు. నదులకు అది రజోదోషం కింద లెక్క. ఈ రాక్షసుడు అందులో ఉంటాడు అని వాటిల్లో ఉండమని చెప్పి పంపేశాడు. ఇప్పుడు తన మంత్రశక్తితో ఇంద్రుడి యొక్క స్తంభించిపోయిన హస్తాన్ని యథాతథంగా మార్చాడు. ఆపై ఏం చేశాడు, ఇంద్ర నేను నిన్ను తాత్కాలికంగా అయినా బాధ పెట్టినట్టున్నాను, నన్ను క్షమించి ఈ యజ్ఞాన్ని సుసంపన్నం చేయండి, మీరు అందరూ ఇక్కడ కూర్చొని ఆదరించండి అనగానే ఇంద్రుడు చాలా సంతోషంగా యజ్ఞంలో కూర్చుంటాం అన్నాడు. 45 రోజులు ఇంద్రుడు అక్కడే కూర్చున్నాడు దిక్పాలకులతో, అశ్వినీ దేవతలతో. అశ్వినీ దేవతలు పొంగిపోయారట. అసలు ఇది ఏమి శక్తి, ఇంద్రుడి దెబ్బకి మేమంతా అతలాకుతలం అయిపోతాం, ఉఫ్ అంటే ఇంద్రుడి శక్తి ముందు మేము నిలబడలేము. అటువంటిది అంత ఇంద్రుడిని స్తంభింపజేసి శాసనం చేసి ఇంద్రుడి పక్కన మాకు ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి శాశ్వతంగా సోమపానార్హుల్ని చేసిన ఈ మహానుభావుడు చవనుడు ఎంత గొప్పవాడు. మనకి తెలియక ఆయనకి ఏదో కళ్ళు ఇచ్చాం, ఆయనకు ఉపకారం చేసాం అనుకున్నాం. మహాత్ములైన గురువులకి మనం ఉపకారం చేయడం ఏంటి, వాళ్ళు మన ఉపకారాన్ని స్వీకరించి మనల్ని ధన్యుల్ని చేస్తారు. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. వాళ్ళకి మేము ఇది ఇచ్చాం, అప్పుడు నేను ఆయనకి పంచి ఇచ్చాను, అప్పుడు నేను ఆయనకి అదేదో ఇచ్చాను అని ఇప్పటికి కూడా కొంతమంది అంటూనే ఉంటారు. ఇది భ్రమ. గురువులకి మీరు ఇచ్చేవన్నీ మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి. వీడు తన తపశ్శక్తితో తలుచుకుంటే సృష్టిని సంపాదించగలడు, కానీ వాళ్ళకి దాని మీద వ్యామోహం ఉండదు, అంతే తేడా. మేము అజ్ఞానంలో పడ్డాం కనుక ఏదో చవనుడికి కళ్ళు ఇచ్చాము, రూపం ఇచ్చాము అనుకున్నాం. కానీ చవనుడు ఇంత శక్తి కలిగిన వాడని అర్థమయ్యింది. ఆయన తన తపశ్శక్తిని స్వార్థానికి వినియోగించుకోడు. అటువంటి మహాత్ముడి సాహచర్యం మనకి అదృష్టం అనుకుని ఆయనకి 2 చేతులు జోడించి నమస్కరించి యజ్ఞం పూర్తయ్యాక హాయిగా సోమపానం చేసి దీవించి వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలు, అశ్వినీ దేవతలు అందరూ కూడా సత్సంతాన ప్రాప్తిరస్తు అన్నారన్నమాట. అదిగో అప్పటి నుంచి చవన వంశంలో మహానుభావులైన ఋషులు ఎంతోమంది పుట్టారు. ఔర్వుడు మొదలైన వాళ్ళంతా వంశంలో పుట్టిన వాళ్ళే. ఆ తర్వాత చవన మహర్షి చాలా కాలం భార్యతో అడవిలోనే ఉండి యజ్ఞాలు చేసి, తపస్సు చేసి, దాన ధర్మాలు చేసి ప్రసిద్ధికి ఎక్కాడు. ఒక రోజున నారద మహర్షి వచ్చాడు. అందంగా వీణ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ చవనుడు సుకన్యా సమేతంగా ఆయనకి నమస్కరించాడు. చవన మహర్షి,
ఎల్లకాలం ఇలా ఆశ్రమంలోనే కూర్చుంటావా అన్నాడు నారదుడు. అదేమిటండి, ఆశ్రమంలో కూర్చోకుండా ఏం చేయమంటావు అని అడిగితే, ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. నువ్వు ఒకప్పుడు బ్రహ్మచర్య దీక్షతో ఉండి సన్యాసి దీక్షతో తపస్సు చేసావు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించావు. గృహస్థాశ్రమానికి కఠోర నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు నిజానికి నువ్వు పాటించక్కర్లా, కానీ నువ్వు పాటిస్తే నీ శిష్యులు పాటిస్తారు. నువ్వు అందరికీ అతీతుడివి, తపశ్శక్తి కలిగిన వాడివి. కానీ నిన్ను ఆదర్శంగా చేసుకుని గృహస్థ ధర్మములను పాటించాలి అని నీ శిష్యులు అనుకోవాలి. కొంతమంది శిష్యులకి గృహస్థాశ్రమ ధర్మాలు నేర్పి ఆ తర్వాత తీర్థయాత్రలు చేయవలసిందే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎప్పుడైనా తీర్థయాత్రలు చేయకపోతే వాడు తరించడు అనగానే చవనుడు ఆ గృహస్థాశ్రమ ధర్మాలు, తీర్థయాత్ర విధానాలు అన్నీ నాకు చెప్పమన్నాడు. అప్పుడు నారదుడంతటి వాడు, అందరికీ ఆది గురువు ఆయన, గుర్తుపెట్టుకోండి. నారదుడంటే ఇవాళ వాల్మీకి గురువు. వాల్మీకి మహర్షి చేత రామాయణము రాయించిన మహానుభావుడు నారదుడు. వ్యాసుడి చేత భాగవతం రాయించిన మహానుభావుడు నారదుడు. 18 పురాణాలు లోకంలో రావడానికి మూలకారకుడు నారదుడు. అంతటి నారద మహర్షి గురుస్థానంలో కూర్చుని చవనుడంతటి తపస్యాలికి గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పాడు. అందుకే ఇప్పుడు వచ్చే ఘట్టం ప్రతి అక్షరము ఒక మహామంత్రం అట. ఇది ఎంత శ్రద్ధగా వినగలిగితే వాడి జీవితం అంత బాగుపడుతుంది. అసలు పద్మపురాణం అంతా ఒక ఎత్తు. ఇప్పుడు వచ్చే గృహస్థాశ్రమ ధర్మ కథనం అనే పేరుతో ఉండే ఘట్టం ఉందే, ఇంక ఇంతకు మించిన దివ్య ఘట్టం మరొకటి ఏ పురాణంలోనూ లేదు అని చిట్ట చివర విష్ణుమూర్తి ప్రకటిస్తాడు. నారదుడు ఇది చెప్పగానే ఆఖరణ విష్ణువు ప్రత్యక్షమయ్యే వాళ్ళిద్దరికీ మధ్యలో నారదుడు చెప్పిందంతా శిలాశాసనంగా భావించు, ఇది సర్వమంత్రసారం, వేదసారం, శృతి స్మృతి పురాణేతిహాసముల సారం, దీనిని విన్నవాడికే సగం పుణ్యం వస్తుంది, ఎంతో కొంత ఆచరణలో పెడితే ఇక వాడికి పునర్జన్మ ఉండదు అని చెప్పాడు. అంత గొప్ప ఘట్టం అన్నవాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఉక్త ధర్మానుపాలన యుక్తుడగుచు శ్రద్ధతో వేదశాస్త్రముల్ చదివి దిజుడు పెదప గురుదక్షిణ నసంగి తదనుమతిని అవల అభ్యంజన స్నానమాచరించి. ప్రతి వ్యక్తి బాల్యంలో 8 ఏళ్ళు వచ్చేదాకా హాయిగా ఆటలాడుకోవాలి. 8 ఏళ్ల లోపల అసలు విద్యాభ్యాసంలోకి అడుగు పెట్టకూడదు. 3 ఏళ్ళు రాగానే లేక కడుపులో ఉండగానే ఎల్కేజీ సీటుకు డొనేషన్ కట్టకూడదు. వాడికి 8 ఏళ్ళు వచ్చేదాకా హాయిగా ఆడుకోవాలి. పూర్వకాలంలో అందరూ అలా ఆడుకునే వాళ్ళే. అసలు మా కాలంలోనే మా 5 ఏళ్ళు వచ్చేసరికి స్కూళ్ళల్లో వేసే రోజుల్లో నేను కూడా ఇంట్లో 8 ఏళ్ళు వచ్చేదాకా హాయిగా మా నాన్నగారి దగ్గరే ఉండి ఆడుకుని 8 ఏళ్ళు రాగానే డైరెక్ట్గా 4వ తరగతిలో వేసారు మా నాన్నగారు. నేను 1, 2, 3 తరగతులు చదవలేదు. అలా ఆడుకుంటేనే వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు అవుతారని పూర్వం చెప్పేవారు కారణం. ఇప్పుడు అదేం కర్మయోగం వచ్చిందో కానీ కడుపులో పడాక ఎయిదర్ మేల్ ఆర్ ఫిమేల్ అని వాడి కోసం ముందే ఒక అప్లికేషన్ తెచ్చుకొస్తారు. ఈ భయంకరమైన విదేశీ మతాలు వచ్చి మన దేశం మీద, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తగలెట్టేశారు ఈ జాతిని అంతటిని. వాళ్ళు పట్టుకొచ్చిన స్కూళ్ళు ఇప్పటికి కూడా సికింద్రాబాద్లోని అక్కడ ఆ దౌర్భాగ్యపు స్కూళ్ళు ఈ భయంకరమైన విద్యను వ్యాపింపజేశాయి. ఎంత పవిత్రమైన వేద విద్య, ఎటువంటి శాస్త్రాలంటే మనవి, గణితం, జ్యోతిషం, అర్థశాస్త్రం, వీటిల్లో మన మించిన వాళ్ళు లేరు. ఇవన్నీ కొల్లగొట్టి లండన్కి పంపేశారు. మన సంపద అంతా కొల్లగొట్టారు. అక్కడి నుంచి మనల్ని పాలించారు, కొంప ముంచారు, దొంపతించారు. 8 ఏళ్ళు వచ్చేదాకా ఆడుకుని తర్వాత ఉపనయనం చేసుకుని శ్రద్ధతో వేదశాస్త్రాదులు చదవాలి. ఆ తర్వాత గురుదక్షిణ నొసంగి, గురువుగారికి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. ఆ తర్వాత అభ్యంజన స్నానం చెయ్యాలి. 1 సంవత్సర కాలం మాత్రం బ్రహ్మచర్య దీక్షతో యాత్రలు చేయాలి. అది కాశీయాత్ర అంటే. ఇప్పుడు కాశీయాత్ర అంటే ఏమిటనమాట, పెళ్లిలో వీడికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తాయి, ఒక్కోసారి 40 ఏళ్ళు కూడా రావచ్చు. అప్పుడు కర్ర వచ్చుకొని మా నామకే వస్తే పాదుకలు తొడుక్కుని కాశీయాత్ర నటిస్తాడు. వీడికి నిజంగా కాశీయాత్ర చేయాలంటే ఇక్కడికి ఎందుకు వస్తాడు, హాయిగా నిజంగా కాశీ అయిపోతాడు. ఇదొక నాటకం. ఆ తర్వాత ఈ పెళ్లి కూతురు యొక్క సోదరుడు ఎవడో వస్తాడు, గడ్డం కింద బెల్లం ముక్క పెట్టేసి, బావగారండి మీరు కాశీ వెళ్ళొద్దండి, పుణ్యాల రాశి మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, మీరు కాశీకి వెళ్ళొద్దరు. కానీ ఆ మాట ఎప్పుడు అంటాడా అని ఎదురు చూస్తున్నాడు ఈయన. అందుకని కర్ర చెప్పులు పక్కన వదిలేసి అలాగే అంటాడు. సాయంకాలానికి పెళ్ళి. అంటే ఈ తంతన్నా మిగిల్చాం సంతోషం.
కానీ పూర్వకాలంలో అసలు నియమం ఏమిటంటే సరిగ్గా 8 ఏళ్ళలో కానీ 1 సంవత్సర కాలం మాత్రం కాశీయాత్ర చేయాలి. అప్పుడు వచ్చి గురువుల దగ్గర సకల విద్యల్ని మళ్ళీ ఇంకొకసారి ఏకరువు పెట్టుకోవాలి. ఓ సర్టిఫికెట్ ఇచ్చేవారట. 18 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల మధ్యలో మాత్రం తప్పక వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని ఎక్సెప్షన్ కేసులు చెప్పాడు. మరీ జ్ఞానపిపాస ఉంటే తప్ప తక్కిన వాళ్ళు 18 నిండగానే 20 నుంచి కృతయుగంలో వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేవారట. అప్పుడు కూడా మంగళాకారయును అసమాన గోత్రజాతయు సవర్ణయును శీల శౌచయుతయు ఆత్మసదృశయునైన కన్యను గ్రహింపవలయు విధియుక్తముగా గృహ్యవహిని ఎదుట. మంగళాకారం కలిగిన స్త్రీని, కాస్త శుభంగా కనిపించే స్త్రీని, మంచి గోత్రంలో పుట్టిన దాన్ని, సవర్ణని, స్వీయ కుల కలిగిన దానిని, శీలం శౌచం కలిగిన దాన్ని, అంటే పొద్దున్నే లేచి స్నానం చేసేటప్పుడు కూడా స్నానం చేస్తున్నాననే విషయం స్త్రీలు 10 సార్లు బయటికి అనౌన్స్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను బాత్రూమ్కి వెడుతున్నా, నేను స్నానం చేస్తున్నా అంటే అటువంటిది అశీలత్వము అని చెప్పారు. నేను చెప్పలేదు, ఇందులో ఉన్నదన్నట్టుగా చెబుతున్నాను. దానివల్ల మీకు బాధ కలిగిన ఈ గురుస్థానంలో ఉన్నప్పుడు అందులో ఉన్న పురాణం చెప్పడానికి పిలిచారు కాబట్టి ఉన్నదన్నట్టు చెప్పాలి. అది చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా పవిత్ర స్నానంబు ఆచరించునది. పవిత్ర స్నానం చెయ్యాలి. 10 మంది ఎదురుగుండా వస్త్రధారణాదులు చెయ్యకూడదు. తర్వాత సహజంగా పెళ్ళికి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఉండవలసింది ఆత్మసదృశ. ఇది గుర్తుపెట్టుకోండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూసుకునేటప్పుడు నాకు ఈ లక్షణములు ఉన్నాయి, నీకు అవి ఇష్టమేనా కాదా? నాకేమో బూరెలు ఇష్టం, నీకు బూరెలు ఇష్టం లేకపోతే రేపటి నుంచి మరిద్దరం కొట్టుకు తెచ్చిపోతాం. నాకు గారెలు ఇష్టం, అది నీకు ఇష్టం లేకపోతే ఇబ్బంది అని ఆమెను అడగాలి. ఆమె కూడా ఇతనంటే ఇష్టమైతే, ఈ లక్షణములు ఇష్టమైతే, ఇద్దరి లక్షణాలు పరస్పరం పూర్తిగా ముందే చెప్పాలట పెద్దవాళ్ళు. చెప్పి ఇదిగో ఆ అబ్బాయికి ఈ లక్షణాలు ఉన్నాయి, నువ్వు ఆ తర్వాత అతనితో ఎమడగలవా లేదా అని అడిగితే ఎమడగలను అనుకుంటే అప్పుడు ఆ కన్యని ఆ ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందన్నారు. ఆ కన్యని ఈ వరుడికి ఇవ్వాలి. దీనికి ఏమని పేరు? ఆత్మసదృశత్వం.